నువ్వేమో పెళ్లి కూతురువి, నేనేమో పెళ్లి కొడుకుని, నేనేమో బ్రాహ్మణ్ణి. ఇప్పుడు మీ ఇద్దరికి పెళ్లి. పెళ్లి కాని బ్రహ్మచారిని కదా, కాస్త మోటుగా ఘాటుగానే ఉంటుంది. పెళ్లి చేసుకుని పెళ్ళాం దగ్గర వేయండి కోణంగి వేషాలు. పోలీస్ ఆఫీసర్ కన్ను మా ఇంటి మీద పడిందే. మీ ఇంటి మీద కాదు, మీ మీదే. దారి తప్పి రాలేదు కదా. దారిలోకే వచ్చాను. వచ్చిన విషయం మీ పెళ్లి విషయం. పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం వదిలేసి పెళ్లిళ్ళ పేరం పోయావా? మీ ఒక్కరి విషయంలోనే. నా పేరెత్తితేనే ఒళ్ళు కంపరం అన్నావు. అది పోగొట్టుకోవడానికే ఈ ప్రయత్నం. పిల్ల ఈ పేరమ్మలా ఉంటుందా? పేరమ్మో బూరమ్మో నాలా ఉంటే సరిపోతుందా? మీ ఇలానా? నువ్వేనా? నేనేననుకో, చేసుకోవా? అమ్మో, నీ కోపం భరించడం నా వల్ల కాదు. నేను కావాలనుకుంటే తప్పించుకోలేవు. నా బావతో నాకు పెళ్ళయింది, అతనే నా మొగుడన్నావు, మర్చిపోయావా? నేను గుర్తుంటే ఎప్పుడో వచ్చుండేవాడు. అతను హృదయం లేని కర్కోటకుడు, ప్రేమ తెలియని పాషాణం. మరీ అంతగా తిట్టదు, ఎక్కడైనా ఉంటే బాధపడతాడు. ఓహో, ఆ బాధ మీకెందుకో? పోనీ నేనే నీ భావన అనుకో. అనుకోవాలా? నిజంగా నువ్వు నా బావు కాదా? నేను నీ ఝాన్సీనని తెలిసిన తర్వాత కూడా ఇన్నాళ్ళు నిజం చెప్పకుండా మభ్య పెట్టావే. నిజంగా నీకు హృదయం లేదు. ఇన్నేళ్లుగా నీ రూపాన్ని నా గుండెల గుడిలో దాచుకున్నానే. ప్రతి క్షణం నిరీక్షిస్తూ నీ కోసం కాలాన్నే ఎదిరించానే. అటువంటి నాకు నిజం చెప్పకుండా దాస్తావా? సారీ ఝాన్సీ, లాకెట్లో నీ ఫోటో చూడగానే చిన్నప్పుడు నా చేత తాళి కట్టించుకున్న నా మరదలు ఝాన్సీ నువ్వే అని గుర్తుపట్టాను. ఎన్నో ఏళ్ళు గుండెల్లో గూడు కట్టుకున్న విషాదం పటాపంచలైంది. ఆనందంగా నిన్ను కలుద్దామని మీ ఇంటికి వచ్చాను. మన మార్గాలు వేరు అన్న ఆలోచన నా మనసును కట్టేసింది. అందుకే నీతో చెప్పొద్దని అత్తయ్య దగ్గర మాట తీసుకున్నాను. గోడౌన్లోంచి పిల్లల్ని తప్పించి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పిన భార్గవ్ గారిని అంతం చెయ్యాలి. తమ్ముడు, అన్నాయ్, దీనికి ఎన్ని లక్షలు కోట్లు ఖర్చైనా పర్వాలేదు. ఆ భార్గవ్ గారు మాత్రం బతికుంటానికి వీల్లేదు. వెళ్ళండి. ఏమైందిరా, ఒక్కడు కదండి? ఎలా కలుగుతాడు నాన్న? వాడు పెట్టేది చెవులో పువ్వు మాత్రమే కాదు, శరీరంలో ఎక్కడ వీలుంటే అక్కడ ఒకటే పెట్టుడు, పిచ్చ కోటుడు. నిజమే. అలాగా అయితే నేనే వెళ్తాను. వాడు నేను తేల్చుకుంటాను. బావ తన తల్లిదండ్రులను చంపిన హంతకుల కోసం గాలిస్తున్నాడు. వాళ్ళెవరూ నాకు తెలిసిన తర్వాత కూడా ఆయనకు చెప్పకుండా ఉండలేను. ఇప్పుడే చెప్పేస్తాను. నో, హంతకులెవరో తెలిస్తే ఇప్పుడే వెళ్ళి వాళ్ళని చంపేస్తాడు. బావ హంతకుడుగా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. నేనే సరైన సాక్ష్యాధారాలు సేకరించి వాళ్ళని చట్టానికి అప్పగిస్తాను. బోనులో పడ్డ సింహం గర్జించినా లాభం లేదురా. నువ్వు రాజీకి రమ్మంటే నువ్వు రంకెలెత్తి గదరా. ఇప్పుడు చెయ్యి నీ ఛాలెంజ్. అందరికీ చెవులో పూలు పెట్టి పెట్టి చివరికి నీళ్ళకి పెట్టించుకున్నావు గురువా. ఇది ఇప్పుడు కూడా చూద్దాం. ఇంకేం కొడతాడు? మరి కొద్దిసేపట్లో ఈ ప్యాలెస్ తో పాటు మంటల్లో మాడి బూడిద కాబోతున్నాడు. ధనశక్తిని ఎదిరించే వ్యక్తికైనా సాక్ష్యం లేని సమాధే మా సమాధానం. నిజమే. రాయ్, భార్గవ్ వ్యక్తి కాదు, ప్రజాశక్తి. మనిషిగా మరణించిన ప్రజల మనిషిగా నా శక్తి మీ రక్తం కళ చూస్తుంది. అంతిమ క్షణంలో చేయాల్సింది ఆర్తనాదం గాని సింహనాదం కాదు. విక్రమ్, నువ్వు ఈ పథకాన్ని పన్నిన చాణక్యుణ్ణి. ఆ రోజు అలగా జనం ముందు నన్ను అవమానించినందుకు నీ మీద, నువ్వు రక్షించిన రూపా మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాను. విక్రమ్, రూపకు అన్యాయం చేశావు. గట్ల సూపిలా పిజరా ఇంకో బిడ్డ. మేమెవరో తెలియకుండానే మాకు ఎదురు దెబ్బ కొట్టావు, మమ్మల్ని సర్వనాశనం చేశావు.
ఆనాడు నీ తల్లిదండ్రులు నిలువున మసి చేసిన కషాయ వాళ్ళం మేమేనని తెలిస్తే మా అంతు చూస్తామని తెలిసే నీ అంతు మేమే. నాలోని అణువణువులు కణకణ మండుతున్న ప్రతీకార దావానలం ఆగిపోయే నా ఊపిరితో ఉప్పెనలా ఉగ్రరూపం దాలుస్తుంది. మీలాంటి సంఘ విద్రోహ శక్తుల దౌర్జన్య కాండలను దహించి వేస్తుంది. పదండి. నువ్వు హాయిగా ప్రశాంతంగా చచ్చిపోవాలని నీకు మరో నగ్న సత్యం చెప్తున్నాను. రూప నీకు తోడబుట్టిన చెల్లెలు. రూప నా చెల్లెలా? ఫైర్! ఆల్ ది బెస్ట్. కలవా కలిసిన మూడు కళ్ళ ముందే కాలిపోతున్నాడు పాపం. ఇంకేం బాబా అటు చూడు. మన గర్భశత్రువు నామరూపాలు లేకుండా నాశనమై